హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా పంజాబీ స్వీట్ లస్సీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఈ పంజాబీ స్వీట్ లస్సీ చాలా స్వీట్గా ఉంటుంది అండ్ చాలా కూల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మనం ఒక గ్రైండర్ తీసేసుకొని అందులో 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసేసుకోవాలి. షుగర్ వేసేసుకున్న తర్వాత మనం ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ అనేది మనకు నచ్చిన క్వాంటిటీలో వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని మనం బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చాపింగ్ బోర్డ్ పైకి మనం 1/2 కప్ కోయాని తీసేసుకోవాలి. ఈ కోయాని యాడ్ చేయడం వల్ల మనకి పంజాబీ స్వీట్ లస్సీకి చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోయాని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు ఇలాచీ పొడిని వేసేసుకోవాలి అండ్ 2 చిటికెళ్ళు షుగర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఉండ చేసుకునేలాగా ఉండాలి కోయా అనేది. సో అలా ఉండ చేసుకునేలాగా వచ్చినప్పుడు మనం ఇలా కోయాని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు బాల్స్ రెడీ చేసేసుకోవచ్చు. నేను ఇలా మీడియం సైజులో బాల్స్ చేసుకోవడానికి ప్రిఫర్ చేసేస్తున్నాను. ఇలా మనం బాల్స్ రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గ్లాస్ తీసేసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోయా బాల్స్ని వేసేసుకోవాలి. మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కోయా బాల్స్ వేసేస్తున్నాను. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసేసి పెట్టుకున్న లస్సీని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం లాస్ట్గా మనం పిస్తా అండ్ బాదంతో పైన గార్నిష్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా పంజాబీ స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.